मरकजी वजीर सकाफत व सियाहत जी किशन रेड्डी ने पार्लियामेंट इंतखाबात के पेश नज़र बीजेपी की जीत की मुहिम के एक हिस्से के तौर पर आज बतारीख 27 फरवरी को दादावड़ी जैन मंदिर में प्रेस कॉन्फ्रेंस का एहतमाम किया। इन्होंने यकीन जाहिर किया कि बीजेपी पार्टी इस मरतबा ज़रूर कामयाब होगी और फिर एक मरतबा मरकज़ में बीजेपी पार्टी की ही हुकूमत बनेगी। इन्होंने कहा कि कांग्रेस और बीआरएस पार्टियां ख़ानदानी खिदमत के लिए काम करती है, लेकिन बीजेपी अवाम के लिए काम करती है। गुज़िश्ता 10 सालों में बीजेपी पार्टी ने अवाम को दरकार बुनियादी ढांचा तैयार किया और माशी तरक्की में भी अवाम को बहुत ही ज़्यादा सपोर्ट किया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है DTV9 की एक खुसूसी रिपोर्ट। विजय संकल्प यात्रలు చేపట్టడం జరిగింది। నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తిరిగి రావాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దానికోసము సమాజం అంతా కూడా ఒక సంకల్పం తీసుకోవాలి। ఆ సంకల్పం నరేంద్ర మోడీ గారి విజయం కోసం సంకల్పం తీసుకోవాలి। దేశంలో అవినీతి రహితమైనటువంటి పరిపాలన కొనసాగాలని, అభివృద్ధి లక్ష్యంగా చేస్తున్నటువంటి పరిపాలన ముందుకెళ్లాలని, అనేక దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చేసుకుంటూ అనేక ముఖ్యమైనటువంటి పాలసీ అంశాలు, విధానపరమైనటువంటి అంశాలను కూడా పరిష్కరించుకుంటూ దేశాన్ని ఆర్థిక రంగంలో, శాంతి భద్రత రంగంలో, మౌలిక వసతుల కల్పనలో, పెట్టుబడుల రంగంలో, ఉత్పత్తి రంగంలో ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచే విషయంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మరింతగా కొనసాగించాలని, దానికోసము ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారిని మరోసారి ఆశీర్వదించి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది। దేశంలో ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి। దాన్ని కూడా తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉంది। అనేక శక్తులు పరోక్షంగా కూడా ఎప్పుడు భారతదేశం బలహీనంగా ఉండాలి, భారతదేశం శక్తివంతం కావద్దు అనుకునేటువంటి అనేక శక్తులు కూడా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి। ఏది ఏమైనప్పటికీ ప్రజలు మోడీ గారితో ఉన్నారు। ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొదటిసారిగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణము భారతదేశంలో కనిపిస్తుంది। అందుకే మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో 270 సీట్లు, 2019లో 302 సీట్లు, ఈసారి మాకు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం, సర్వేల ప్రకారం 370 సీట్లు భారతీయ జనతా పార్టీ సాధించే దిశలో ముందుకెళ్తా ఉన్నాం। అందుకే అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ముందుకు రావాలని, దానికోసమే ఈ 5 సంకల్ప యాత్రలు తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారికి మరింత మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం। తెలంగాణలో ఒక యాత్ర కృష్ణానది ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి, ఒక యాత్ర ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి, మరొక యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం, ఒక యాత్ర ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి దేవాలయం నుంచి, 5వ యాత్ర భద్రాచలంలో శ్రీరాముల వారి ఆశీస్సులు తీసుకొని ఈ రకంగా 5 యాత్రలు పెరుగుతూ ఉన్నాయి। మంచి స్పందన యాత్రలకు వస్తూ ఉంది। మాకు బలహీనంగా ఉన్నటువంటి గ్రామాలలో కానీ మండలాల్లో కానీ అద్భుతమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది। మాకు పూర్తి విశ్వాసం ఉంది వచ్చే ఎన్నికల్లో 17 సీట్లు గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం।
సీట్లు ముందుకెళ్తాం. పూర్తి న్యాయం తన కుటుంబానికి ప్రజలకు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ప్రజలకు కాబట్టి కూడా సంపాదించే విషయం తెలంగాణ ప్రజలు మోడీ గారిని మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా చేయాలి. వర్గాల ప్రజలు